Hello everyone, welcome to Telugu One Academy and to our program Telangana Socio-Economic Outlook Discussion. ప్రీవియస్ క్లాస్లో మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్ని చూద్దాం. ఎవరైనా ఈ టాపిక్ చూడనట్లయితే ప్లీజ్ డూ వాచ్ ద వీడియో బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్. ఈ డాక్యుమెంట్లో బేసికల్లీ వాళ్ళు ఏదైతే టాపిక్స్ మెన్షన్ చేశారో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అవి మనకు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పర్స్పెక్టివ్లో ఎక్కువగా అవసరం ఉండదు. కానీ జస్ట్ ఎలాబరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ విజన్ ఫర్ రిసోర్స్ మొబిలైజేషన్ ఎలా చేస్తారనే దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. కానీ ఇది మనకి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పర్స్పెక్టివ్లో ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పారు, మ్యాక్సిమైజింగ్ ద సెంట్రల్ ఫండింగ్ అని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం మినిమైజింగ్ ద ఇన్ఎఫిషియన్సీ ఇన్ ద ఎక్స్పెండిచర్ అని చెప్పడం జరిగింది. ఏదైతే సెంట్రల్ ఫండింగ్ వస్తుందో దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటూ పెండింగ్స్లో ఇన్ఎఫిషియన్సీస్ని తగ్గించుకుంటూ వాళ్ళ యొక్క రిసోర్స్ మొబిలైజేషన్ని పెంచుకుంటామని చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్ యాజ్ అ ఎకనామిక్ హబ్ ఆర్ ఎమర్జెన్సీ యాజ్ అ హబ్ అని చెప్పడం జరిగింది. ఏదైతే గ్రోత్ ఇంజన్ ఉందో హైదరాబాద్ ద్వారానే ఎంటైర్ తెలంగాణని ఒక ఎకనామిక్ గ్రోత్ వైపు నడిపించడం జరుగుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు డెప్ట్ అక్యుములేషన్ ఏదైతే ఉందో దాన్ని పదే పదే స్పెసిఫై చేయడం అనేది జరిగింది. డెప్ట్ అక్యుములేషన్ అంటే ఏదైతే అమౌంట్ ఉందో టోటల్ అమౌంట్ ఏదైతే గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుందో దాన్ని డెప్ట్ అక్యుములేషన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఈ డెప్ట్ అనేది ఎంత ఉంది అక్యుములేషన్గా 72,658 crores ఉంది. ఎప్పుడు స్టేట్ ఫార్మేషన్ జరిగినప్పుడు 2014 and 15లో 72,658 crores ఉన్నది. December 1st 2023 వచ్చేసరికి 6,71,757 crores మారింది. రైట్. సో ఆల్మోస్ట్ ఒక 8-fold జంప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా ఏంటి అని అంటే బడ్జెట్ బారోయింగ్స్తో పాటు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఏవైతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ని క్రియేట్ చేశారో ఆ స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా కూడా ఏవైతే బారోయింగ్స్ తీసుకున్నారో గవర్నమెంట్ మార్కెట్ నుండి వాటిని కూడా ఈ డెప్ట్ అక్యుములేషన్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఎంటిటీస్ దట్ ఆర్ క్రియేటెడ్ ఫర్ స్పెషల్ పర్పసెస్, స్పెసిఫిక్ పర్పస్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కోసం గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక ఎంటిటీని క్రియేట్ చేసి ఆ ఎంటిటీకి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ని కంప్లీట్గా అప్పచెప్పేసేసి వాళ్ళే మార్కెట్ బారోయింగ్స్ తీసుకునేలాగా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ మార్కెట్ బారోయింగ్స్ తీసుకునే టైంలో గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇస్తుంది. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఇండైరెక్ట్గా ఆ డెప్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అకౌంట్లో వచ్చి పడుతుంది అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ డెప్ట్ సర్వీసింగ్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. హైలైట్స్లో ఏవైతే హైలైట్స్ ఇచ్చారో చాప్టర్ ముందు దాంట్లో డెప్ట్ సర్వీసింగ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెప్ట్ సర్వీసింగ్? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ రెగ్యులర్ పేమెంట్స్ ఫర్ ద ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్స్. ఏదైతే మనం అప్పు తీసుకున్న దాంట్లో రెగ్యులర్గా ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం కదా నెల. ఒకవేళ ఈఎంఐ తీసుకున్నామనండి, ఒక 5 lakh లోన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతాం కదా, ఆ ఈఎంఐని ఇక్కడ నథింగ్ బట్ డెప్ట్ సర్వీసింగ్. ఐఎమ్ జస్ట్ సింప్లిఫైయింగ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్. డెప్ట్ సర్వీసింగ్ అని అంటే మనం తీసుకున్న లోన్కి ప్రిన్సిపల్తో పాటు నెల ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాము అనేదాన్ని డెప్ట్ సర్వీసింగ్ అని అంటాం. సో టోటల్ రెవెన్యూస్లో డెప్ట్ సర్వీసింగ్ ఎంత జరుగుతుంది అని అంటున్నారు? 34% ఆఫ్ ద స్టేట్స్ రెవెన్యూ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద డెప్ట్ సర్వీసింగ్. ఏదైతే ఇక్కడ చెప్పారో ఆల్మోస్ట్ ఎన్ని లక్షలు అని చెప్పారు? 6,71,757 కోట్ల రూపాయల డెప్ట్ అనేది ఉంది కదా. ఈ డెప్ట్ని సర్వీస్ చేయడానికి, ఆ డెప్ట్ని పే చేయడానికి నెల ఎంత కడుతున్నారు? ఆల్మోస్ట్ నెల కాదు, 34% అనేది ఇయర్లీ స్టేట్ రెవెన్యూస్ నుంచి పే చేయడం అనేది జరుగుతూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్పెండిచర్ అలొకేషన్. ఏదైతే కమిటెడ్ స్పెండింగ్స్ అని అనడం జరుగుతుంది. శాలరీస్, పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ అనేది. ఈ కమిటెడ్ స్పెండింగ్ ఎంత ఉంది అని అంటున్నారు? 35% ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్ ఎంత అయితే ఉన్నాయో అవి కమిటెడ్ స్పెండింగ్ అనేది జరుగుతుంది. సో పైన 34%, ఇక్కడ 35%, ఆల్మోస్ట్ 69%, రఫ్లీ 70% అనేది జస్ట్ కమిటెడ్ స్పెండింగ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంది. సో 30% మాత్రమే వెల్ఫేర్ యాక్టివిటీస్కి వీటన్నింటికి మిగిలి ఉంది అని చెప్పడం జరిగింది. ఏవైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ జరగాలన్నా ఏది జరగాలన్నా ఈ 30% ఉండే ఫండింగ్ చేయాల్సిన అవసరం ఉందని క్లియర్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది చెప్పడం జరిగింది. దే హ్యావ్ ఆల్సో హైలైటెడ్ ద కమిట్మెంట్ టు ద 6 గ్యారంటీస్. ఏవైతే గ్యారంటీస్ ఇచ్చారో ఆ గ్యారంటీస్ గురించి క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఈ టాపిక్లో ఇక్కడ ఈ చాప్టర్లో చేయలేదు. ఏవైతే కాన్సిక్వెన్షియల్గా వస్తున్నాయో ఆ టాపిక్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనం కూడా అప్పుడే చూద్దాము.
ఇది చెప్పాను కదా! ఇన్‌ఎఫిషియన్సీ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నామని చెప్పారు. దాని గురించి డీటెయిల్ ఏదైతే ఎక్స్‌ప్లనేషన్ ఉందో ఇక్కడ ఇచ్చాను. మోస్ట్‌లీ గ్రూప్ 2, గ్రూప్ 3 పర్స్పెక్టివ్‌లో ఇవి మనకు అవసరం లేదు. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఇది డేటా అనేది ఓటాన్ అకౌంట్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ఏదైతే బడ్జెట్ ఎస్టిమేషన్స్ సబ్మిట్ చేశారో దాని నుండే ఈ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ బేస్ చేసుకొని మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, లెట్ అస్ స్టార్ట్ ద కోర్ పార్ట్. ఇది మనకి మెయిన్‌గా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బట్ స్టాట్స్ గుర్తుపెట్టుకునేటప్పుడు ఏదైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందో స్టాట్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీగా అవుతుంది. వి డోంట్ హావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. రెవెన్యూ రిసిట్స్ ఎంతున్నాయి, క్యాపిటల్ రిసిట్స్ ఎంతున్నాయని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెండిచర్ సైడ్ ఏదైతే నెగెటివ్ ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది కోరిలేషన్‌తో ఈజీగా అవుతూ ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ డైరెక్ట్ క్రూడ్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఒక్కొక్కసారి అవసరం పడకపోవచ్చు. సో, డేటా ఏదైతే ఉందో దాని డేటాని కాన్సెప్ట్‌తోని మ్యాచ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు రిటెన్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఏవైనా క్వెషన్స్ కూడా ఏమైనా ట్విస్టెడ్‌గా వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా అవుతుంది. ది ఫస్ట్ థింగ్ రెవెన్యూ రిసిట్స్ గురించి ఇవ్వడం జరిగింది. అసలు రెవెన్యూ రిసిట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఇన్‌కమ్ ఎర్న్డ్ బై ద గవర్నమెంట్ త్రూ రెగ్యులర్ ఆపరేషన్స్. రెగ్యులర్ ఆపరేషన్స్ ఏవైతే చేస్తారో ఆ రెగ్యులర్ ఆపరేషన్స్ నుండి గవర్నమెంట్ ఇన్‌కమ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి అనంటే ఏది ఇక్కడ అసెట్స్ అనేవి ఏవి తగ్గకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిడక్షన్ ఇన్ ద అసెట్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఎనీ లయబిలిటీస్. లయబిలిటీస్ అనేవి ఏవి క్రియేట్ అవ్వకూడదు. ఏవైతే ఆస్తులు ఉన్నాయో మనకున్న ఆస్తులు అవి తగ్గకూడదు. ఏవైతే అప్పులు ఉన్నాయో అవి పెరగకూడదు. రెగ్యులర్ రెవెన్యూ రిసిట్స్ అన్నప్పుడు. రైట్. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఎనీ డైల్యూషన్ ఆఫ్ ద అసెట్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద లయబిలిటీస్. 2 కాంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూలో. ఒకటి టాక్స్ రెవెన్యూ ఉంటుంది. ఇంకొకటి నాన్ టాక్స్ రెవెన్యూ. మనకు తెలుసు టాక్స్‌లో కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ టాక్స్ ఉంటుంది. ఇంకొకటి ఇండైరెక్ట్ టాక్స్ అనేది ఉంటూ ఉంటుంది. డైరెక్ట్ టాక్స్‌లో మళ్ళీ ఏమేమి ఉంటాయి? పర్సనల్ టాక్స్ ఉంటుంది. పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ ఉంటుంది. కార్పొరేట్ టాక్స్ ఉంటుంది. రైట్. ఈదర్ వెల్త్ టాక్స్ అండ్ ఇన్‌హెరెంట్ టాక్స్ ఉంటాయి. ఇవి ఇండియాలో లేవు. 2015లో వెల్త్ టాక్స్‌ని అబాలిష్ చేయడం జరిగింది. ఇన్‌హెరెంట్ టాక్స్‌ని 1985 అరౌండ్ ఆ పీరియడ్‌లో అబాలిష్ చేయడం అనేది జరిగింది. ఈ ఇండైరెక్ట్ టాక్సెస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ మెయిన్‌ది ఏంటి? జీఎస్టీ ఉంటుంది. సేమ్ స్టేట్ పర్పస్‌కి వచ్చేసరికి ఎస్‌జీఎస్టీ అవుతుంది. రైట్. సో, అదేవిధంగా స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి. ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. రైట్. కస్టమ్ డ్యూటీ ఉంటుంది. సో, దీస్ ఆర్ ద టాక్సెస్. ఏవైతే ఈ టాక్సెస్ ఉన్నాయో వీటి గురించి కూడా క్లియర్‌గా చదవడం అనేది అవసరం. సో, టాక్స్ రెవెన్యూ అండ్ నాన్ టాక్స్ రెవెన్యూ అనేది క్లియర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మనకిచ్చిన ఎంత వస్తుందని చెప్పారు రెవెన్యూ రిసిట్స్ అనేవి? 2,05,602 రూపీస్ అనేది రెవెన్యూ రిసిట్‌గా ఉందని చెప్పడం జరిగింది. ఇది 15% అనేది ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. రెవెన్యూ రిసిట్ ఎంత ఉంది? 2,05,602 క్రోర్స్ రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్ రెవెన్యూస్ ఎంత ఉంది? అనదర్ థింగ్ ఈస్ క్యాపిటల్ రిసిట్స్. క్యాపిటల్ రిసిట్స్ అనేది ఏం జరుగుతూ ఉంటుంది? ఇవి గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం అన్నా జరుగుతూ ఉంటుంది. ఆర్ లయబిలిటీస్ పెరగడం అన్నా జరుగుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద ఫండ్స్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ దట్ ఈదర్ ఇంక్రీజెస్ ద లయబిలిటీస్. అప్పులన్నా పెరుగుతాయి ఆర్ దేర్ ఇస్ ఏ రిడక్షన్ ఇన్ ద ఫైనాన్షియల్ అసెట్స్. ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులైనా తగ్గుతూ ఉంటాయి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? బారోయింగ్స్. సో, గవర్నమెంట్ అనేది పబ్లిక్ నుండి బారో చేస్తూ ఉంటుంది. రైట్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చేయడం ద్వారా ఆర్ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకోవడం ద్వారా, ప్రావిడెంట్ ఫండ్స్ తీసుకోవడం ద్వారా, యాక్సెప్ట్ చేయడం ద్వారా గవర్నమెంట్ అనేది బారోయింగ్స్‌ని తీసుకుంటూ ఉంటుంది. ఆర్ ఈసీబీస్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా కూడా తీసుకుంటూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా కూడా అప్పులు తీసుకుంటూ ఉంటుంది. దీస్ ఆర్ ద బారోయింగ్స్. బారోయింగ్స్ అనేవి ఏం చేస్తాయి? లయబిలిటీస్‌ని పెంచుతున్నాయి కదా! ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిని పెంచుతూ ఉంటాయి బారోయింగ్స్ అనేవి. అట్ ద సేమ్ టైమ్ డిస్ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు గవర్నమెంట్‌కి కంపెనీస్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్‌కి వాటాలు ఉంటాయి. షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్‌ని అమ్మినప్పుడు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా క్యాపిటల్ రిసిట్స్‌లోకి వెళ్తుంది. షేర్స్‌ని ఒకసారి అమ్మామనుకోండి మన ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ ఉంటాయి. అందుకే చెప్పాం కదా! దేర్ హాస్ టు బి రిడక్షన్ ఇన్ ద ఫైనాన్షియల్ అసెట్స్ అని చెప్పడం జరిగింది. అదర్ రిసిట్స్ లైక్ ఏంటి అనంటే చెప్పాను కదా! ప్రావిడెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఏవైతే స్మాల్ సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయో గవర్నమెంట్ అనేది పీపుల్ నుండి తీసుకున్నప్పుడు ఆ నెట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకుంటూ ఉంది. అవి కూడా గవర్నమెంట్ బారోయింగ్స్‌లోకే వెళ్తాయి. ఈ అమౌంట్ ఎంత ఉందని చెప్పారు? 68,585
క్రోర్స్‌గా చెప్పడం జరిగింది. 68,585 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 45.4% ఇంక్రీజ్. 45.4% ఆఫ్ ఇంక్రీజ్‌గా చెప్పడం జరిగింది. టోటల్ రిసీట్స్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ receipts 68,585 crores plus 2,05,602 crores. ఎంత వస్తుంది అమౌంట్ వచ్చేసి 2,74,187 crores రూపీస్గా రావడం అనేది జరిగింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 21.7% అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈస్ ఆన్ ఇన్కమ్ సైడ్. గవర్నమెంట్కి ఏదైతే ఆదాయం వస్తుందో దట్ ఈస్ ఆన్ ఇన్కమ్ సైడ్ రెసిట్స్. కానీ గవర్నమెంట్ అదర్ సైడ్ ఏముంటుంది? ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా. మళ్ళీ ఎక్స్పెండిచర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మళ్ళీ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. సేమ్ క్యాపిటల్లో కూడా డెవలప్మెంటల్ అండ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. రైట్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? సాలరీస్, పెన్షన్స్, ఏవైతే వీటిని కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ అని అంటూ ఉంటాము. ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఏవైతే గవర్నమెంట్ తీసుకున్న డెప్ట్ అక్యుములేషన్ ఏదైతే ఉందో వాటిని సర్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది కడుతూనే ఉండాలి. సో ఆ ఇంట్రెస్ట్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వస్తుంది. మనకు క్వశ్చన్ అడగొచ్చు గ్రూప్ 2లో, ఎలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అడగొచ్చు. ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని దేన్ని అంటాము? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఎనీ క్రియేషన్ ఆఫ్ అసెట్స్. ఏదన్నా ఒక డబ్బులు స్పెండింగ్ చేస్తున్నప్పుడు అసెట్ అనేది క్రియేట్ అవ్వకూడదు. సపోజ్ ఒక రోడ్డు ఉంది, రోడ్ని రిపేర్ చేయడానికి మనీ స్పెండ్ చేసామంటే ఏమవుతుంది? అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే రోడ్ని ఫస్ట్ టైం వేయడానికి వేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఏదైతే మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఉంటాయో అవి కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకే వస్తాయి. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఎనీ క్రియేషన్ ఆఫ్ అసెట్స్ అనేవి క్రియేట్ అవ్వకూడదు. ఎట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ద రిడక్షన్ ఆఫ్ ద లయబిలిటీస్ ఏవైతే అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు కట్టడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్ కట్టడం వల్ల అప్పు తగ్గుతుందా? తగ్గదు. ఇంట్రెస్ట్ అనేది మనం రెగ్యులర్గా కట్టాల్సిందే. రెగ్యులర్ అనే పదం అనేది రెవెన్యూకి చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా కట్టాల్సింది. అదే ప్రిన్సిపల్ అమౌంట్ కట్టామనుకోండి అప్పు అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు లయబిలిటీస్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఇక్కడ కావాల్సింది ఏంటి? దెర్ షుడ్ నాట్ బి ఎనీ రిడక్షన్ ఇన్ ద లయబిలిటీస్ యాజ్ వెల్. ఈ 2 కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఏదన్నా మనం అడిగినప్పుడు ఇదర్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద క్రియేషన్ ఆఫ్ అసెట్స్ అనేది చేసుకున్నాము, లేదు అప్పు తగ్గుతుందా చూసుకున్నాము, అది మనం రెవెన్యూ ఎక్స్పెండిచరా కాదా అనేది క్లాసిఫై చేయడానికి ఈజీగా అవుతుంది. రాదర్ దెన్ బై హార్టింగ్ ఎవ్రీథింగ్. రైట్. సో అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సబ్సిడీస్ పే చేసామనుకోండి ఆ ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. సబ్సిడీస్ వల్ల ఒక అసెట్స్ అనేవి క్రియేట్ అవ్వవు కదా. సేమ్ టైం అప్పులు అనేది ఏది తగ్గదు. మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చెప్పాను కదా, రోడ్డు ఇంతవరకే చూసాము. ఒక రోడ్డుకి ఒక మెయింటెనెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ అమౌంట్ అనేది ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఎంత ప్రొజెక్ట్ చేసింది రెవెన్యూ ఎక్స్పెండిచర్కి? 2,01,178 crore రూపీస్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చూపించడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 18.9% ఓవర్ ప్రీవియస్ ఇయర్. ఎంత రెవెన్యూ ఎక్స్పెండిచర్? 2,01,178 rupees. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం కావాలి? రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్. ఫస్ట్ అసెట్స్ అన్నా క్రియేట్ అవ్వాలి, లేదు అని అంటే మనకున్న అప్పులు అన్నా తగ్గాలి. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రైట్. ఇట్ షుడ్ లీడ్ టు క్రియేషన్ ఆఫ్ ద అసెట్స్ ఆర్ రిడక్షన్ ఆఫ్ ద లయబిలిటీస్. రైట్. ఫస్ట్ థింగ్ ఏముంటాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఏవైతే రోడ్స్ ఉన్నాయో, పోర్ట్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్, హాస్పిటల్స్, ఎనీథింగ్. సో దట్ లీడ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో, అసెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది చేసినా కూడా ఒక అసెట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వాటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని అంటాము. అవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ఏదైతే మెషినరీ ఎక్విప్మెంట్ కొన్నా కూడా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వస్తుంది. సపోజ్ తెలంగాణ డయాగ్నాస్టిక్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. అక్కడ ఏవైతే మెషిన్స్ ఉన్నాయో, ఎక్స్రేకి, స్కానింగ్కి ఏవైతే మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ని కొన్నా కూడా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తుంది. ఒకవేళ మెషిన్ పాడైపోయింది, అప్పుడు టెంపరీగా సర్వీస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్పెండిచర్ దేనికి కిందకి వస్తుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆల్రెడీ ఉన్న అసెట్స్నే మనం మెయింటెనెన్స్కి వాడుతున్నప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఒక అసెట్ని కొత్తగా తీసుకొచ్చి క్రియేట్ చేస్తున్నప్పుడు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అవుతూ ఉంటుంది. ఎనీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్స్, రోడ్స్, హాస్పిటల్స్, ఆఫీసెస్. రీసెంట్గా మనం కలెక్టరేట్స్ని ఓపెనింగ్స్ అనేది చూసాము. అప్పుడు అదంతా జరిగింది ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎంత జరిగింది? ఎంత అమౌంట్ని అలొకేట్ చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి?
29,669 క్రోర్స్‌ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. 29,669 కోట్ల రూపాయలని అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్‌తో పోల్చుకున్నప్పుడు 22.7% అనేది ఇంక్రిమెంట్. ఏదైతే లాస్ట్ ఇయర్‌తో పోల్చుకున్నప్పుడు 22.7 ఇంక్రిమెంట్ అనేది ఉంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్‌కి మన 3 టైర్ బాడీ ఉన్నాయి. పంచాయత్స్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ ఉన్నాయి. వాటన్నింటికి అవసరం కావడం కోసం గవర్నమెంట్ అనేది లోన్స్‌ని ఇస్తూ ఉంటుంది. వాటి యొక్క ఎక్స్‌పాన్షన్ కోసం, కేపబిలిటీ ఇంక్రీజ్ చేయడం కోసం వాటికి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఎప్పుడైతే ఇస్తామో మనం రీపేమెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. గ్రాంట్స్ ఇచ్చినప్పుడు రీపేమెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయము. ఎనీ టైమ్ వెన్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ రీపేమెంట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ లోన్. రైట్. గ్రాంట్ అంటే మళ్ళీ ఒకసారి ఇస్తాము. దాని నుంచెల్లి మళ్ళీ ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండదు. రీపేమెంట్ అనే ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండదు. రైట్. సో, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తాయి కదా! మనం ఎవరికైనా అప్పిచ్చినప్పుడు వాళ్ళు మనకి రెగ్యులర్‌గా ఇన్‌కమ్ ఇస్తున్నారనుకోండి. అప్పుడు ఒక అసెట్ అనేది క్రియేట్ అయినట్టే. రైట్. సో, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆల్సో ఆర్ అసెట్స్ ఫర్ ద గవర్నమెంట్. రైట్. ఎవరికిస్తారు ఇవి? నార్మల్‌గా చెప్పాను కదా! పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌కి ఎనీ అదర్ బాడీస్‌కి లైక్ లోకల్ పంచాయత్స్‌కి, లోకల్ బాడీస్‌కి, మున్సిపల్ బాడీస్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైతే లోన్స్ ఎక్స్టెండ్ చేస్తారో అవి కూడా గవర్నమెంట్‌కి అసెట్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎంత అమౌంట్‌ని స్పెండింగ్ చేస్తున్నారో 28,043 క్రోర్స్. 28,043 క్రోర్స్‌ని స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 50% హైయర్‌గా ఉంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ క్యాపిటల్ డిస్బర్స్‌మెంట్. క్యాపిటల్ డిస్బర్స్‌మెంట్ అంటే ఏంటి? ఒక స్పెషల్ పర్పస్ వెహికల్‌ని క్రియేట్ చేసి ఒక అసెట్స్‌ని క్రియేట్ చేసడం కోసం అమౌంట్‌ని ఏదైతే అలొకేట్ చేస్తారో దాన్ని క్యాపిటల్ డిస్బర్స్‌మెంట్ అనడం జరుగుతూ ఉంటుంది. అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లీడింగ్ టు ద క్రియేషన్ ఆఫ్ అసెట్స్. ఖచ్చితంగా ఇక్కడ అసెట్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉండాలి. ఖచ్చితంగా అసెట్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. ఇక్కడ అది ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ప్రాజెక్ట్ ఫండింగ్ కోసం ఎక్కడైనా ఈక్విటీ ఉన్నాయనుకోండి, ఏదైనా కంపెనీలో జాయింట్ వెంచర్‌కి ఈక్విటీని ఉన్నప్పుడు ఈ క్యాపిటల్ డిస్బర్స్‌మెంట్‌ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత అమౌంట్‌ని అలొకేట్ చేశారు? 17,001 క్రోర్స్‌ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. 17,001 క్రోర్ రూపీస్‌ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఆల్మోస్ట్ 35% ఇంక్రిమెంట్ వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్. రైట్. ఇది కంప్లీట్ స్పెండింగ్. టోటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత? టోటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏముంటుంది? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. రైట్. టోటల్ అమౌంట్ ఎంతొచ్చింది? 2,75,891 క్రోర్స్‌గా రావడం అనేది జరిగింది. ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఇది 22.8% ఇంక్రిమెంట్. 22.8 ఇంక్రిమెంట్. సో, ఇక్కడ మనం చూడాల్సిన కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి రెవెన్యూ సర్ప్లస్. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటి? ఎప్పుడైతే మన యొక్క ఇన్‌కమ్ అనేది ఎక్స్‌పెండిచర్ కంటే ఎక్కువ ఉందనుకోండి, సర్ప్లస్‌ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, రెవెన్యూ సర్ప్లస్ అక్కర్స్ వెన్ ద రెవెన్యూ రిసీట్స్ ఎక్సీడ్ ద రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. రైట్. ఇండికేటింగ్ ఏ పాజిటివ్ ఫిస్కల్ బ్యాలెన్స్. ఈ ఇయర్ ఎంత రెవెన్యూ సర్ప్లస్ రావడం జరిగింది? 4,424 క్రోర్ రూపీస్ యొక్క రెవెన్యూ సర్ప్లస్ అనేది రావడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ గ్యాప్ బిట్వీన్ టోటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్. టోటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్. టోటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉంది? టోటల్ రెవెన్యూ ఎంత ఉందో దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఫిస్కల్ డెఫిసిట్ అవుతుంది. ఎంత ఉంది ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి 53,228 క్రోర్ రూపీస్‌గా ఉంది. 53,228 కోట్ల రూపాయల ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఉంది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీస్ వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్? 57.5% అనేది పెరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా అనేది ఫిస్కల్ డెఫిసిట్ డేటా అనేది చాలా, చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా అడగడం జరుగుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి 53,228 క్రోర్ రూపీస్ అనేది ఉంది. దేర్ ఇస్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 57.5%. 57.5% ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఇక్కడ సమ్మరీ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్‌గా ఒకసారి చూడండి. రైట్. అనదర్ థింగ్ ఈస్
రెవెన్యూ కాంపోజిషన్ ఇన్ డీటెయిల్‌గా ఇవ్వడం జరిగింది. ఏవైతే రెవెన్యూ రిసిట్స్ అని సింపుల్‌గా చెప్పారో, ఏ కాంపోనెంట్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుందనేది క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ రిసిట్స్ అంటే ఏంటి? చెప్పాను కదా! టోటల్ ఇన్‌కమ్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ లయబిలిటీస్ ఆర్ రిడ్యూసింగ్ ద అసెట్స్. ఏవైతే అసెట్స్‌ని తగ్గించకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ అప్పుల్ని పెంచకూడదు. రైట్? వితౌట్ ఇనక్కరింగ్ ఎనీ లయబిలిటీస్ ఆర్ రిడ్యూసింగ్ ద అసెట్స్. ఎందులో ఉంటాయి? బోత్ టాక్స్ ఉంటుంది, నాన్ టాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. ఇట్ ఈస్ అ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద ఇన్కమ్ బికాస్ ఇట్ ఈస్ జనరేటెడ్ బై త్రూ ద రెగ్యులర్ ఆపరేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏదైతే మనీ ఇక్కడ ఉంటుందో దాన్ని రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్స్‌కి, వెల్ఫేర్ స్కీమ్స్‌కి అండ్ ఏవైతే మెయింటెనెన్స్ పర్పస్ ఉందో ఆ మెయింటెనెన్స్ పర్పస్ కూడా ఈ రెవెన్యూని వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, టాక్స్ రెవెన్యూ ఎంత ఉంది? టాక్స్ రెవెన్యూ ఎంత ప్రొజెక్ట్ చేశారు? 1,38,228 crore రూపీస్‌ని టాక్స్ రెవెన్యూగా ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. ద సేమ్ టైమ్ నాన్ టాక్స్ రెవెన్యూ ఎంత ఎస్టిమేట్ చేశారు? నాన్ టాక్స్ రెవెన్యూ వచ్చేసి 20,658 crore రూపీస్‌గా చేయడం జరిగింది. అదర్ దెన్ టాక్సెస్, నాన్ టాక్స్ రెవెన్యూ అంటే అదర్ దెన్ టాక్సెస్ ఏమేమి ఉంటాయి? లైక్ వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫైన్స్, డివిడెండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ని వాటికి మనం మనీ అనేది గవర్నమెంట్‌కి షేర్స్ ఉంటాయి కాబట్టి వాటిలలో వచ్చే ప్రాఫిట్‌లలో ఆర్ డివిడెండ్స్‌లో వాటికి భాగం అనేది ఉంటుంది. రైట్? సో, దిస్ ఈస్ ద నాన్ టాక్స్ రెవెన్యూ. నాన్ టాక్స్ రెవెన్యూస్ లైక్ ఫీస్, ఫైన్స్ అన్నీ నాన్ టాక్స్ రెవెన్యూలోకి వస్తాయి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ షేర్ ఆఫ్ సెంట్రల్ టాక్సెస్. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది 42% షేర్ అనేది రికమెండ్ చేస్తూ ఉంది. రైట్? ఇయర్ 41% అనేది అయ్యింది. సో, ఈ 41% అనేది స్టేట్స్‌కి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ ఎంత షేర్ అనేది వస్తుంది? 25,640 crore రూపీస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ద ప్రపోర్షన్ ఆఫ్ సెంట్రల్ టాక్సెస్ దట్ ఈస్ గివెన్ టు ద స్టేట్స్. ఎంత వచ్చింది? మనకి 25,640 crores రూపీస్‌ని ఇవ్వడం అనేది జరిగింది. దేని బేస్ మీద? ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మీద ఇవ్వడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే చెప్పాను కదా! గ్రాంట్స్ అంటే ఏంటి? ఒక్కసారి తీసుకున్న తర్వాత మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం అనేది లేదు. వాటిని గ్రాంట్స్ అని అంటాము. ఏదైతే అవసరాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో వాటిని గ్రాంట్స్ అని అనడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ద స్టేట్ ఫర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఆర్ టు కవర్ సమ్ డెఫిషియట్స్. ఎక్కడైనా డెఫిషియన్సీ ఉంటే వాటిని కవర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ మనీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రొజెక్ట్ చేశారు ఈ మనీని? 21,075 crore రూపీస్‌గా చెప్పడం జరిగింది. రైట్? 21,075 crore రూపీస్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్? సో, ఓవరాల్‌గా రెవెన్యూ రిసిట్స్ అనేది ఎంత ప్రొజెక్ట్ చేశారు? 2,05,602 crore రూపీస్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంత ముందుగా చూసినట్టు ఇది 15.4% ఆఫ్ ఇంక్రీజ్ వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? పర్సెంటేజ్ అనేది ఏదైతే డిక్రీజింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని అడగొచ్చును. ఏబీసీడీ ఇచ్చినప్పుడు మనకి ఆ ఆర్డర్‌ని అడగొచ్చును. రైట్? సో, అది ఇంపార్టెంట్. ఫస్ట్ టాక్స్ రెవెన్యూ, సెకండ్ వచ్చేసి షేర్ ఆఫ్ సెంట్రల్ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సెస్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. తర్వాత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండ్ నాన్ టాక్స్ రెవెన్యూ. మనం ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో, గ్రాంట్స్ అంటే చాలా తక్కువగా వస్తాయి. లాస్ట్‌కి ఉండే ఛాన్స్ ఉందనుకుంటాము. ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటాయి. బట్ నాన్ టాక్స్ రెవెన్యూయే లాస్ట్‌కి రావడం అనేది జరిగింది. ఫస్ట్ టాక్స్ రెవెన్యూ, తర్వాత షేర్ ఆఫ్ సెంట్రల్ టాక్సెస్, థర్డ్‌ది వచ్చేసి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, అనదర్ వన్ ఈస్ నాన్ టాక్స్ రెవెన్యూ. ఏవైతే పర్సెంటేజ్ ఉన్నాయో అవి కూడా గుర్తుపెట్టుకోవడం అనేది అవసరము. టాక్స్ రెవెన్యూ ఎంత ఉంది? 67.2%. తర్వాత సెంట్రల్ టాక్సెస్ ఎంత వచ్చేసింది? 12.5%. తర్వాత గ్రాంట్స్ ఇన్ ఏదైతే ఉన్నాయో అవి 10.3%. నాన్ టాక్స్ రెవెన్యూ వచ్చేసి 10%కి రావడం అనేది జరిగింది. ఎనలిటికల్‌గా వాళ్ళు ఉన్న డేటాని ట్విస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎగ్జాక్ట్ డేటాతో పాటు. రైట్? సో, ఇక్కడ సింప్లిఫికేషన్ కోసం ఒకటే చాట్‌లో డెఫినిషన్స్‌ని, కాంపోనెంట్స్‌ని ఇస్తూ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్లీజ్ గో త్రూ దిస్. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్‌పెండిచర్ అనేది కీ సెక్టార్స్ మీద ఏ విధంగా చేస్తున్నారని చెప్పడం జరిగింది. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఏ సెక్టార్‌కి ఎంత అమౌంట్ అలొకేట్ చేశారనేది మనకి ఇక్కడ నుండే తెలుస్తూ ఉంటుంది. సో, ఎక్స్‌పెండిచర్ అండ్ కీ సెక్టార్ రిఫర్స్ టు ద అలొకేషన్ ఆఫ్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఆర్ ఫండ్స్ టువర్డ్స్ వేరియస్ సెక్టార్స్. ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ అన్ని ప్రకారం అనేది చూస్తాం. ఫస్ట్ సెక్టార్ వచ్చేసి అగ్రికల్చర్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు?
19,746 క్రోర్స్ని స్పెండింగ్ చేయడం అంటూ జరిగింది. ఎంతైతే అలొకేట్ చేశారంటే 19,746 క్రోర్ రూపీస్ని అలొకేట్ చేస్తూ ఉన్నారు. అనదర్ థింగ్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీద ఎంత చేశారు? 21,389 క్రోర్ రూపీస్ని స్పెండ్ చేయడం అనేది జరిగింది, అలొకేట్ చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ మెడికల్ అండ్ హెల్త్. సో ఏదైతే మెడికల్ అండ్ హెల్త్ కోసం 11,500 క్రోర్ రూపీస్ని అలొకేట్ చేయడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ కోసం ఎంత స్పెండ్ చేశారు? 28,024 క్రోర్ రూపీస్. 28,024 క్రోర్ రూపీస్ని స్పెండ్ చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్. ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉన్నారు? ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో, ఎలక్ట్రిసిటీ అనేది ఇట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎంటైర్ ఎకానమీ. సో దానికోసం ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు? 16,825 క్రోర్ రూపీస్ని స్పెండ్ చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఏముంటుంది? రూరల్ గవర్నెన్స్ అయినా, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా, అక్కడ ఉన్న వాళ్ళకి జీవనోపాధి కల్పించడం కోసమైనా ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమే పంచాయతీరాజ్కి ఎక్కువ అమౌంట్ అనేది స్పెండ్ చేయడం జరిగింది. ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు? 40,080 క్రోర్స్ని స్పెండ్ చేయడం జరిగింది. 40,080 కోట్ల రూపాయలని స్పెండ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్కి ఎంత ఇచ్చారని అడిగే అవకాశం అనేది ఉంటుంది. అరౌండ్ 40,000 క్రోర్స్ని ఇవ్వడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎంత ఇవ్వడం జరిగింది? 11,692 క్రోర్స్ రూపీస్ని ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లో ఇలా క్లబ్ చేసి అడగవచ్చు, లోకల్ బాడీస్ కోసం ఎంత ఇచ్చారు అని చెప్పేసి. అప్పుడు మనం పంచాయతీరాజ్ని అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెండింటిని కలపాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. ఎస్సీ వెల్ఫేర్. ఎస్సీ వెల్ఫేర్ కోసం ఎంత అలొకేట్ చేశారు? 21,874 క్రోర్ రూపీస్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఎస్టీ వెల్ఫేర్ కోసం 13,313 క్రోర్ రూపీస్ని అలొకేట్ చేయడం జరిగింది. బీసీ వెల్ఫేర్ 8,000 క్రోర్స్. మైనారిటీస్ కోసం 2,262 క్రోర్స్ రూపీస్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వెల్ఫేర్ కోసం ఎంత అలొకేట్ చేశారని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వెల్ఫేర్ ప్లస్ మైనారిటీస్ వెల్ఫేర్ ఏదైతే ఉందో అమౌంట్ అనేది, ఈ అమౌంట్ని అంతా క్లబ్ చేసేసి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో ఆర్డర్లో ఇచ్చినప్పుడు మనకి ఏంటి అని అంటే వెల్ఫేర్ అని ఒకటే ఇచ్చాడు. వెల్ఫేర్ ఫర్ ఆల్ సెక్టార్స్ ఆర్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఈ అమౌంట్ని క్లబ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో డిసెండింగ్ ఆర్డర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ ఎక్కడ స్పెండ్ చేయడం జరిగింది? పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి హైయెస్ట్ అమౌంట్ అనేది స్పెండ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇరిగేషన్, ఆ తర్వాత ఎస్సీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్, ఎస్టీ వెల్ఫేర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ అండ్ హెల్త్, బీసీ వెల్ఫేర్ అండ్ మైనారిటీ వెల్ఫేర్. లాస్ట్ టూ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో బీసీ వెల్ఫేర్ అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అనేది లాస్ట్ టూ కాంపోనెంట్స్గా ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే పంచాయతీరాజ్ ప్లస్ ఇరిగేషన్ అండ్ ఎస్సీ వెల్ఫేర్, సో ఇవి ప్రియారిటీగా తీసుకోవడం అనేది జరిగింది. ఈ కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్పెండిచర్ అన్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్స్. ఈ చాప్టర్లో డీటెయిల్గా ఇవ్వడం లేదు, సబ్సిక్వెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవ్వడం జరిగింది. కానీ ఓవరాల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు, ఎంత అలొకేట్ చేశారు? 53,196 క్రోర్ రూపీస్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఏవైతే 6 స్కీమ్స్ ఉన్నాయో ఆ 6 స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 53,196 క్రోర్ రూపీస్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. అభయహస్తం ప్రోగ్రామ్ ఉంది కదా, అభయహస్తం ప్రోగ్రామ్ కింద 53,196 క్రోర్ రూపీస్ని ఇవ్వడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే చూసాం కదా, టోటల్ రెవెన్యూస్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని చెప్పుకున్నాము. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి 53,228 క్రోర్ రూపీస్ అనేది ఉండడం అనేది జరిగింది. డెప్ట్ అని అంటే గవర్నమెంట్ అనేది ఏదైతే గవర్నమెంట్ మార్కెట్ నుండి ఆర్ ఇంటర్నల్గా బారో చేసుకుంటుందో దాన్ని డెప్ట్ అనడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ ఉందో ఈ ఫిస్కల్ డెఫిసిట్ని కవర్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది మార్కెట్ నుండి అప్పు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత ఎస్టిమేట్ చేశారు ఈసారి అనేది ఒకసారి చూద్దాం. ఈవెన్ ఏ మెకానిజం ద్వారా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ గవర్నమెంట్ ఓస్ టు ద క్రెడిటార్.
ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎంతైతే తీసుకుంటుందో వేరే వేరే క్రెడిటర్స్ ఉన్నారో ఆ క్రెడిటర్స్ నుండి అమౌంట్ తీసుకొని ఈ ఫిజికల్ డెఫిసిట్ని ఫండింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 53,228 క్రోర్స్గా ఉంది. రైట్. సో దిస్ ఈస్ ద డేటా 53,228 క్రోర్స్. ఇది డెప్ట్ ఫైనాన్సింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? లోన్స్ అండ్ బారోయింగ్స్. ఏవైతే లోన్స్ అండ్ బారోయింగ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఏదైతే వేరే వేరే ఛానల్స్ నుంచి చేస్తుందో అవి లోన్స్ అండ్ బారోయింగ్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఏం చేస్తారు? ఏవైతే బాండ్స్ ఉన్నాయో గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయో గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ ఉన్నాయో వాటిని ఫైనాన్షియల్ మార్కెట్స్లో సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి ద్వారా మార్కెట్స్ అనేవి మనీని రేస్ చేస్తారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఎంత రేట్ చేస్తున్నారు? 59,625 క్రోర్ రూపీస్ని జనరేట్ చేయడం టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఎంత అమౌంట్? 59,625 క్రోర్స్. ఆల్టుగెదర్ ఎంతైతే డిఫిషిట్ ఉందో ఆ డిఫిషిట్ కంటే ఓపెన్ మార్కెట్ లోన్స్ ద్వారానే ఓపెన్ మార్కెట్ ఏదైతే లోన్స్ ఉన్నాయో ఓపెన్ మార్కెట్ లోన్స్ ద్వారానే 59,625 క్రోర్స్ రూపీస్ని జనరేట్ చేయాలి అన్న టార్గెట్లో పెట్టుకున్నారు. ఎర్లియర్ ఐ టోల్డ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఓపెన్ మార్కెట్ లోన్స్. ఓపెన్ మార్కెట్ లోన్స్. అనదర్ థింగ్ ఈస్ లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తీసుకోవడం. ఇవి గ్రాంట్స్ కాదు, లోన్స్. లోన్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ మనం రీపే చేయాలి, ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎంత లోన్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు? 3,900 క్రోర్స్, 3,900 క్రోర్స్ రూపాయలని వాళ్ళు లోన్స్గా తీసుకొని ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. ఇది 160% ఇంక్రీజ్. 160% ఇంక్రీజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఓపెన్ మార్కెట్ లోన్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 46.8% ఇంక్రీజ్ అనేది ఉంది. రైట్. అదర్ లోన్స్. అదర్ లోన్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఏవైనా పొటెన్షియల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో బయట నుంచి వచ్చే సోర్సెస్ ఉంటాయో వాటి నుంచి తీసుకొని అదర్ లోన్స్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1,000 క్రోర్స్ని జనరేట్ చేయాలన్న టార్గెట్లో ఉన్నారు. అనదర్ థింగ్ ఈస్ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ దగ్గర ఏవైతే అమౌంట్ని డిపాజిట్ చేస్తారో, లైక్ ఏవైతే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్లో గవర్నమెంట్ దగ్గర మనం మనీని ఇన్వెస్ట్ చేస్తాం. ఒక 18 years తర్వాత మళ్ళీ మనకు ఇస్తామని చెప్తారు. సుకన్య సమృద్ధి యోజన. ఇట్స్ ఎట్ సెంట్రల్ లెవెల్ బట్ జస్ట్ ఫర్ అన్ అజంప్షన్. సో అమౌంట్ అనేది ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర మనం సేవ్ చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ అనేది ఆ అమౌంట్ని ఐడియల్గా ఉంచదు కదా, వాటిని రొటేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా రొటేట్ చేస్తూ వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసినప్పుడు దాన్ని డిపాజిట్ ట్రాన్సాక్షన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ద నెట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద డిపాజిట్ స్కీమ్స్ మేనేజ్డ్ బై ద గవర్నమెంట్ రీపేయబుల్ ఎట్ ఫ్యూచర్ డేట్స్. సో ఎంత అమౌంట్ని జనరేట్ చేద్దామని చూస్తున్నారు? 4,000 క్రోర్స్ని ఈ విధంగా జనరేట్ చేయడం అనేది చూస్తున్నారు. సో టోటల్ బారోయింగ్స్ ఎంత? ఇవన్నీ సమ్మేషన్ అంతా చేసినప్పుడు 68,525 క్రోర్స్ రూపీస్ని తీసుకురావడం అనేది ప్లాన్ చేయడం జరిగింది. తీసుకురావడం కోసం ప్లాన్ చేయడం అనేది జరిగింది. డిఫిషిట్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ ఇన్ 53,228 క్రోర్స్ రూపీస్గా ఉంది. వీళ్ళు ఎంత ప్లాన్ చేశారు? డెప్ట్ 68,525 క్రోర్స్గా ప్లాన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ కాంపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ మార్కెట్ లోన్స్తో ఎంత రేజ్ చేయడానికి ప్లాన్ చేశారు? ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 87% ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నుండే రైజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత డిపాజిట్ ట్రాన్సాక్షన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. డిపాజిట్ ట్రాన్సాక్షన్ నుంచి 5.8%ని టార్గెట్ చేశారు అండ్ 5.7% ఫ్రమ్ ద లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదర్ లోన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.5% కోసం ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ మార్కెట్ లోన్స్, ఆ తర్వాత డిపాజిట్ ట్రాన్సాక్షన్, ఆ తర్వాత వచ్చేసి లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ అదర్ లోన్స్. రైట్. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఫిస్కల్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ. అనదర్ థింగ్ ఈస్ ఫిస్కల్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ. ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ స్టాట్స్ ఎక్కువగా ఉన్నాయి. స్టాట్స్ అనేవి ఎంతవరకు అడుగుతారనేది మనం గెస్ చేయలేం. బట్ 2021 వచ్చి ప్లస్ 2021 అండ్ 22 2 years యొక్క డేటా అనేది ఇవ్వడం అనేది జరిగింది. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ డేటా.
ఎందుకు అనంటే ఒక డౌట్ గూడా ఉంది. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ డేటా ఏమన్నా అడిగితే మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇక్కడ నుండి మనకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వి కెన్ కవర్ ద ప్రీవియస్ ఇయర్స్ డేటా యాస్ వెల్. ఎందుకు అనంటే ఒకవేళ ఈ ఎకనామిక్ సర్వే నుంచెల్లి ఆర్ ఈ ఎకనామిక్ అవుట్‌లుక్ నుండి ఎగ్జాక్ట్ క్వెషన్స్ వస్తాయని గూడా చెప్పలేము. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ ఆర్ అంతకుముందు ఇయర్ నుంచెల్లి క్వెషన్స్ వచ్చినప్పుడు వాటిని అడ్రెస్ చేయాలి అన్నప్పుడు ఈ డేటా అనేది మనకు సరిపోతుంది. మళ్ళీ మనం ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే అవుట్‌లుక్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి చదవాల్సిన అవసరం అనేది లేదు. కానీ డేటా అనేది క్రూడ్ ఫార్మ్‌లో చాలా ఎక్కువగా ఉంది. ట్రై టు రిమెంబర్ అట్‌లీస్ట్ ఏదైతే కోరిలేషన్స్ ఉన్నాయో పెరగడం, తగ్గడం వాటిని చూసుకుంటే చాలా చాలా బెటర్. కన్సిస్టెన్సీ ఏదుంది, ట్రెండ్స్ ఏమున్నాయి అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్. సో, టాక్స్ రెవెన్యూస్ గురించి ఏమని చెప్పారు? ఈ ఆరెంజ్ కలర్‌లో ఉన్నది 2021 అండ్ 22. గ్రీన్‌లో ఉన్నది 2020 అండ్ 21. ఈ టాక్స్ రెవెన్యూస్ అనేవి పెరగడం జరిగింది. నాన్ టాక్స్ రెవెన్యూస్ కూడా పెరగడం జరిగింది. షేర్ ఆఫ్ టాక్సెస్, సెంట్రల్ టాక్సెస్ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. రైట్. సో, కానీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది తగ్గింది. ఫ్లక్చుయేట్ అయిపోయింది. సో, అన్నీ కన్సిస్టెంట్‌గా పెరిగాయి అనంటే ఇట్ ఈస్ రాంగ్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది తగ్గింది. ఆల్మోస్ట్ 0.5% అనేది హాఫ్‌గా తగ్గింది. ఎప్పుడు? 2021 అండ్ 22లో. ఇది రెవెన్యూ రిసిట్స్ వెన్ కంపేర్డ్ టు ద జీఎస్‌డిపి. అనదర్ థింగ్ ఈస్ రెవెన్యూ రిసిట్ టు జీఎస్‌డిపి. ఏదైతే స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, సో జీడిపి ఎట్ స్టేట్ లెవెల్ ఏదైతే ఉందో దానికి ఎంత రెవెన్యూ రిసిట్స్ అనేవి ఉన్నాయి అని. ఇండియా యొక్క యావరేజ్ ఎంత? అది ఇంపార్టెంట్. ఇండియా యావరేజ్ ఎంత? 14.6. రెవెన్యూ రిసిప్ట్ టు జీడిపి ఎంత పర్సెంటేజ్ అనేది రెవెన్యూ రిసిప్ట్ ద్వారా జీడిపికి వస్తుంది అనేది ఈ ఫ్యాక్ట్స్. సో, రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి రేషియో ఎంత అనేది వస్తూ ఉంది. హైయెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బీహార్‌లో రావడం అనేది జరుగుతూ ఉంది. లోయెస్ట్‌గా గుజరాత్‌లో రావడం అనేది జరుగుతుంది. రెవెన్యూ రిసిట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. రెవెన్యూ రిసిట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఇట్ ఈస్ అరౌండ్ 11.3 అనేది ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ లెస్ దెన్ ద ఇండియాస్ యావరేజ్. ఇండియా యావరేజ్ ఎంత ఉంది? 14.6% అనేది ఉంది. తెలంగాణ ఎంత ఉంది? 11.3% మాత్రమే ఉంది. రెవెన్యూ రిసిట్స్ టు ద టోటల్ జీడిపి ఆర్ జిఎస్డిపి ఆఫ్ ద స్టేట్. రైట్. సో, ఇందులో కాంపోజిషన్ ఏదైతే ఉందో ఆ కాంపోజిషన్ కూడా క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది. రెవెన్యూ రిసిట్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్‌కి చూడండి. ఈ ఇయర్‌లో చూస్తే మీకు సరిపోతుంది. ఏ డేటా అనేది ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు తగ్గింది అనేది ఇవ్వడం జరిగింది. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్‌పెండిచర్. ఎక్స్‌పెండిచర్ అనేది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది ఏ విధంగా ఉంది? ఆర్ క్యాపిటల్ అవుట్‌లే ఏ విధంగా ఉందనేది ఇవ్వడం జరిగింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? క్యాపిటల్ డిస్బర్స్‌మెంట్స్ అనేవి ఎంత జరిగాయి? ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతూ ఉంది అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మనం ఈ టేబుల్ నుండి తీసుకుందాము. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది లాస్ట్ 2 ఇయర్స్‌లో పెరిగింది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది లాస్ట్ 2 ఇయర్స్‌లో కన్సిస్టెంట్‌గా పెరిగింది. ఏవైతే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నాయో అవి తగ్గడం అనేది జరిగింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తగ్గడం అనేది జరిగింది. ఈ డేటా అనేది కంప్లీట్‌గా ఇది కొంచెం చూడండి. ఎంతవరకు రిలవెంట్ అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో వి హావ్ టు సీ. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్‌పెండిచర్ కాంపోజిషన్. ఎక్స్‌పెండిచర్ కాంపోజిషన్ అనేది ఎంత ఉంది అనేది చూడాలి. ఎక్స్‌పెండిచర్ కాంపోజిషన్‌లో డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉంది? నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉందా? నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉందా? అని అడిగే అవకాశం ఉంది. ఆబ్వియస్‌లీ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అనే ఎక్కువగా ఉంటుంది. నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓవరాల్ 2 ఇయర్స్‌లో చూసుకున్నట్లయితే డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచరే ఎక్కువగా ఉంటుంది. నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అనేది తక్కువగా ఉంటుంది. దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకేంటి అనంటే నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్‌లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో, ఆ కాంపోనెంట్స్ అనేవి ఎక్కువగా ఉండేలా చూసేసి ఇస్తారు. ఆ టైంలో స్టేట్మెంట్ బేస్‌లో మనల్ని ట్రాప్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ అనేది డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్‌నే ఎక్కువగా చూపించే అవకాశం అనేది ఉంది. ఈ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ఎక్స్‌పెండిచర్, టోటల్ నెట్ ఎక్స్‌పెండిచర్ ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఆల్మోస్ట్ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 3 స్టేట్స్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ. తెలంగాణ ఈజ్ ఆల్సో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ టువర్డ్స్ ద డెవలప్‌మెంట్. ఏదైతే
ఎక్స్‌పెండిచర్ ఉందో, ఆ ఎక్స్‌పెండిచర్ అనేది 2 టైప్స్‌గా ఉంటుంది. క్యాపిటల్ వాటిలో పోల్చినప్పుడు ఏదైతే డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది, నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఉంటుంది. డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? ఫర్ క్రియేషన్ ఆఫ్ ద అసెట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఆర్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్‌లో యూజ్ అవ్వడానికి ఏవైతే ఉన్నాయో, వాటన్నింటిని డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అని అనడం జరుగుతుంది. నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ జస్ట్ ఫర్ ద రొటీన్ ఆపరేషనల్ పర్పసెస్, ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏవైతే ఉన్నాయో, వాటి కోసం యూజ్ చేసే అమౌంట్‌ని నాన్ డెవలప్‌మెంటల్ ఎక్స్‌పెండిచర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో, తెలంగాణ అనేది కన్సిస్టెంట్‌గా ఇట్స్ హై పర్ఫార్మింగ్ స్టేట్. రైట్. 74% అనేది, ఈ 74% అనేది ఇక్కడగా ఉంది. సెక్టార్స్ వైస్ అనేది ఎక్కడ ఎక్కువగా చేస్తున్నారు? ది వెల్‌ఫేర్ ఆఫ్ ద రైట్. సో, వెల్‌ఫేర్ అనేది ఎక్కువగా స్పెండింగ్ చేయడం అనేది జరిగింది. అరౌండ్ 15,849. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్‌కి కూడా రెగ్యులర్‌గా ఇంక్రిమెంట్ అవుతూ వస్తూ ఉంది. రైట్. సో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌కి ఏదైతే ఫ్లడ్ కంట్రోల్ ఉందో, అక్కడ కూడా ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, వాటికి కూడా పెంచడం అనేది జరిగింది. దిస్ ఈస్ డేటా ఆఫ్ 2020 అండ్ 2021. అది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రెజెంట్ డే డేటా కాదు. ప్రెజెంట్ మనకి ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనకి 24కి, 25కి ఎస్టిమేట్ చేశారో అది ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్స్ ఉన్నాయో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత డేటాని స్పెండ్ చేశారనేది ఇంపార్టెంట్. టేబుల్స్ అన్నిటిని చూసుకొని వెళ్ళండి. చాలా యూజ్ అవుతూ ఉంటుంది. టేబుల్స్‌ని చూసుకోండి, యూజ్ అవుతూ ఉంటాయి. అనదర్ థింగ్ ఈస్ కమిటెడ్ ఎక్స్‌పెండిచర్. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అంటే చెప్పాను కదా! రెగ్యులర్‌గా పే చేయాల్సిందే. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్‌లో దేర్ ఈస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్. సాలరీస్ అయినా, పెన్షన్స్ అయినా, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అయినా ఏవైతే ఉన్నాయో వాటిని కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అని అంటాము. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ ఎంతొస్తున్నాయి, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ ఎంత పే చేయాలని. మనం చాప్టర్ స్టార్టింగ్‌లోనే చూసాము. ఎంత అమౌంట్ స్పెండ్ చేయడం జరిగింది కమిటెడ్ ఎక్స్‌పెండిచర్. సో, అప్రాక్సిమేట్‌లీ ఆ టైంలో 47%ని కమిటెడ్ ఎక్స్‌పెండిచర్‌గా ఉంది. ఫర్ 2021 అండ్ 22 కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది ఇంతగా ఉండడం జరిగింది. 2020 అండ్ 2021లో 51%గా ఈ ఏవైతే సాలరీస్ ఉన్నాయి, 3 కమిట్మెంట్‌లో ఏది ఎక్కువగా ఉంది? రైట్. సో, 21,000 అనేది నుండి 26,000గా మారింది. పెన్షన్స్ వచ్చేసి 13,599 క్రోర్స్ టు 14,000కి మారింది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో 16,841 క్రోర్ నుండి 19,161 క్రోర్స్‌గా మారడం జరిగింది. ఏవైతే ఫస్ట్ వచ్చేసి సాలరీస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, తర్వాత పెన్షన్స్. ఎస్ఐపీస్ అని చూడండి. ఏవైతే కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ ఉందో ఆర్డర్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, సాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్, తర్వాత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్‌గా ఉంటుంది. ఆర్డర్ అనేది చూసుకోండి. డేటా అనేది కూడా ఇంపార్టెంట్. ఆర్డర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి సాలరీస్, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, తర్వాత వచ్చేసి పెన్షన్స్ అమౌంట్. సో, టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 2021-2022లో సో, ఇట్ వాస్ 1,27,469 crore రూపీస్. సో, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది ఏ స్టేట్‌లో ఎక్కువగా ఉంది? రెవెన్యూ రిసీట్స్‌తో పోల్చినప్పుడు. సో, ఎక్కువగా ఉన్న స్టేట్ వచ్చేసి కేరళ. కేరళలో హైయెస్ట్ పర్సెంటేజ్ అనేది ఉంది. కేరళలో హైయెస్ట్ పర్సెంటేజ్ అని ఉంది. అతి తక్కువగా ఉన్నది ఒడిస్సా, బీహార్, జార్ఖండ్. ఒడిస్సా, బీహార్, జార్ఖండ్‌లో కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది తక్కువగా ఉంది. తెలంగాణలో కూడా ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. ఇట్ ఈస్ అరౌండ్ 47%. 47% కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది ఉంది. రైట్. సో, ఇట్ ఈస్ ఆన్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ ప్లేస్. స్టాండింగ్ అలాంగ్ విత్ ఛత్తీస్‌గఢ్ అండ్ కర్ణాటక. అనదర్ థింగ్ ఈస్ రెవెన్యూ డెఫిసిట్స్. రెవెన్యూ డెఫిసిట్స్ ఎంత ఉంది అనేది కూడా ఈ 2 ఇయర్స్‌కి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కంటిన్యూయస్‌గా లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఎలా ఉంది ప్రొఫైల్ అనేది కూడా మెజర్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎలా ఉంది? ఎప్పుడైనా పాజిటివ్‌గా ఉందా? లేదంటే కంటిన్యూయస్‌గా నెగెటివ్‌గానే ఉందా? అని అడగడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ రెవెన్యూ సర్ప్లస్ అనేది ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 5 ఇయర్స్‌లో కంప్లీట్‌గా రెవెన్యూ సర్ప్లస్ అనేది వస్తూ ఉంది. ఆ తర్వాత రెవెన్యూ సర్ప్లస్ అనేది తగ్గింది. 2019 వరకి రెవెన్యూ సర్ప్లస్‌గానే ఉంది. స్టేట్ అనేది 2018-19 వరకి రెవెన్యూ సర్ప్లస్‌గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్‌లో రెవెన్యూ సర్ప్లస్ రావడం జరిగింది. ఇది
వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే కన్సిస్టెంట్‌గా రెవెన్యూ సర్ప్లసే ఉంది అని క్వెషన్‌లో అడగొచ్చు. లేదు, ఎప్పుడైనా రెవెన్యూ సర్ప్లస్ ఎప్పుడూ రాలేదు ఆర్ రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడూ రాలేదని అడగవచ్చును. కానీ లాస్ట్ 3 ఇయర్స్ ఏవైతే కోవిడ్-19 స్పెషల్లీ వచ్చిందో ఆ టైంలో రెవెన్యూ డెఫిసిట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ట్రాక్‌లోకి తెలంగాణ ఎకానమీ ట్రాక్‌లోకి వచ్చిందని అవుట్‌లుక్ అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చూపించారు దానికి, ఏవైతే రెవెన్యూ సర్ప్లస్ రావడం ఉందో ఆ రెవెన్యూ సర్ప్లస్ రావడమే ఒక ఇండికేషన్‌గా చూపించడం జరిగింది. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే చెప్పాను కదా! డెఫినిషన్ ఏంటి? ఇట్ ఈస్ అ వాల్యూ, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్స్‌క్లూడింగ్ బారోయింగ్స్. సో, ఇట్ రిఫ్లెక్ట్స్ ద అమౌంట్ దట్ గవర్నమెంట్ నీడ్ టు బారో ఫ్రమ్ ద మార్కెట్ టు కవర్ ఇట్స్ ఎక్స్‌పెన్సెస్. ఏవైతే ఎక్స్‌పెన్సెస్ అనేవి ఉన్నాయో వాటిని కవర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఎంత బారో చేసుకోవాల్సి అనేది ఇది చూపిస్తూ ఉంటుంది. సో, టోటల్ ట్రెండ్ అనేది ఎలా ఉంది? ట్రెండ్ ఏ విధంగా నడుస్తూ ఉంది? పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. ఏవైతే కోవిడ్-19 ఇయర్స్‌లో ఉన్నాయో, ఆ కోవిడ్-19 ఇయర్స్ టైంలో 5.2కి వెళ్ళడం కూడా జరిగింది. 5.2 కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఇట్ వాస్ ఎట్ 5.4 ఇన్ 2016-17. 2016-17లో గవర్నమెంట్ అనేది ఎక్కువగా బారో చేసుకోవడం అనేది జరిగింది. దేర్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ప్రెజెంట్‌గా ఎంత వచ్చేసింది? 2.5%కి వచ్చేసింది. ఫిస్కల్ డెఫిసిట్ అనేది 2.5%కి రావడం జరిగింది. ఇన్ ద ఇయర్ 2022-23కి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్‌కి అమౌంట్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. ట్రెండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ట్రెండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ ఈస్ నో కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్‌గా ఇంక్రీజ్ అవ్వలేదు, కన్సిస్టెంట్‌గా డిక్రీజ్ అవ్వలేదు. సో, అదర్‌వైజ్ 2 పర్స్పెక్టివ్‌లో ఉండడం అనేది జరిగింది. రైట్. సో, ప్రెజెంట్‌గా 2.5 అనేది 2022-23లో ఉండడం జరిగింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద డేటా కంప్లీట్ ఏవైతే ఉన్నాయో, సో, లోన్స్, బారోయింగ్స్ ఏవైతే తీసుకున్నారో ఇయర్‌కి వాటి గురించి డీటెయిల్ డేటా అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. డేటా అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో కొంచెం లెస్ రిలేటివ్ వెన్ కంపేర్డ్ టు దిస్ ఇయర్ డేటా. ఏదైతే ఇయర్ డేటా ఉందో ఆ ఇయర్ డేటా మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది అవసరం. బట్ హావింగ్ సెడ్ దట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ఇట్ 100%. సో, ప్లీజ్ డూ గో త్రూ దిస్ డేటా. అందుకోసమే దీంట్లో కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. అనదర్ థింగ్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియో. ఫిస్కల్ డెఫిసిట్ అనేది జిఎస్డిపికి ఎంతగా ఉంది, కంపేర్ చేసినప్పుడు రైట్, జిఎస్డిపికి ఎంతగా ఉంది అనేది చూడాలి. సి, ఫిస్కల్ డెఫిసిట్ అనేది జిఎస్డిపికి కంటే తక్కువగా ఉన్న స్టేట్ అనేది కూడా ఉన్నాయి. జిఎస్డిపి కంటే తక్కువగా ఉన్న వాటిలలో కూడా స్టేట్ అనేది ఉంది. ఒడిశాలో అతి తక్కువగా ఉండడం జరిగింది. అతి ఎక్కువగా ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. కేరళలో ఎక్కువగా ఉంది. 4.90% అనేది ఉంది. రైట్. ఇండియన్ యావరేజ్ ఎంత? ఇండియన్ యావరేజ్ వచ్చేసి 2.73% అనేది. 2.73%. రైట్. ఫిస్కల్ డెఫిసిట్ వెన్ కంపేర్ టు ద జీడిపి. జీడిపితో పోల్చుకున్నప్పుడు డెఫిసిట్ అనేది ఎంత ఉంది అనేది ఉంది. తెలంగాణలో ఎంత ఉంది? ఓవరాల్‌గా 4.10 ఉండడం అనేది జరిగింది. 4.10 ఉండడం జరిగింది. ఏ ఇయర్‌కి ఇది? 2023 అండ్ 4. 2023 అండ్ 24. సో, ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, ఈ విధంగా మీరు ర్యాంకింగ్ చూసుకోండి. ఆల్మోస్ట్ ఏంటి అనంటే తెలంగాణ ఏదైతే ఉందో హైయర్ సైడే ఉండడం అనేది జరిగింది. ఫిస్కల్ డెఫిసిట్ అనేది హైగానే ఉంది. తెలంగాణలో ఫిస్కల్ డెఫిసిట్ అనేది హైగానే ఉంది. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? అది చాలా ఇంపార్టెంట్. 2.73 ఉంది. తెలంగాణ వచ్చేసి 4.10% ఉండడం అనేది జరిగింది. డెబ్ట్ సస్టైనబిలిటీ. ఇందులో ఏదైతే డెబ్ట్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం అప్పు తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి చెల్లించగల కేపబిలిటీ ఉందా లేదా అనేది చెప్పడం. సో, దాన్ని ఎక్కువగా ఎక్కడి నుంచి మెజర్ చేస్తారు? డెబ్ట్ టు జిఎస్డిపి రేషియో నుంచి మెజర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే డెబ్ట్ సస్టైనబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ పేమెంట్స్‌కి పోవడం వల్ల వాటి యొక్క రెవెన్యూ జనరేషన్ అనేదికి సరిపోదు. ఎట్ ద సేమ్ టైమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ జరగకుండా స్టేట్ యొక్క గ్రోత్‌ని అచీవ్ చేయలేమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో, ఎంత ఉంది టోటల్‌గా అనేది చెప్పడం జరిగింది. ఔట్‌స్టాండింగ్‌గా ఎంత ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ టోటల్ ఔట్‌స్టాండింగ్ డెబ్ట్ యాస్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి.
27.8% అనేది ఉంది. ఇది కంటిన్యూయస్‌గా పెరగలేదు. ఇక్కడ మధ్యలో పెరిగింది. కానీ తగ్గింది. కోవిడ్-19 వల్ల చాలా డిస్రప్షన్ అనేది జరిగింది. అన్నిట్లలో ఏవైతే డెబ్ట్ ఆర్ గవర్నమెంట్ స్పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరగడం జరిగింది. రెవెన్యూ అనేది తగ్గింది. రైట్. ఏదైతే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉందో అది కూడా తగ్గడం అనేది జరిగింది. సో, మనకెక్కడైనా ఏదైనా ఉందో కోవిడ్-19 ఏదైతే ఉందో ఖచ్చితంగా డీవియేట్ చేసింది. సో, కన్సిస్టెంట్ ట్రెండ్ అడిగినప్పుడు ఏదైనా కూడా రాంగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంది. రైట్. టోటల్ జీఎస్‌డీపీకి ఎంత ఉంది? టోటల్ జీఎస్‌డీపీకి మనకున్న ఎంటైర్ లోన్ ఏదైతే ఉందో, డెబ్ట్ ఏదైతే ఉందో ఎంత పర్సెంటేజ్ ఉంది? 27.8%గా ఉంది. 27.8%గా ఉంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ డేటా. వెరీ, వెరీ ఇంపార్టెంట్ డేటా. ఔట్‌స్టాండింగ్ డెబ్ట్ ఎంత ఉంది? 3,89,673 ఏదైతే ఇది బడ్జెటెడ్ ఉందో, ఆ బడ్జెట్‌ది ఇవ్వడం జరిగింది. బడ్జెటెడ్‌గా ఇవ్వడం జరిగింది. సో, 27.8% ఇది కన్సిస్టెంట్‌గా పెరిగిందా? తగ్గిందా? అనంటే కన్సిస్టెంట్ ట్రెండ్ అనేది లేదు. ఇప్పుడు తర్వాత పెరిగింది. కన్సిస్టెంట్ ట్రెండ్ అనేది లేదు. ఇక్కడ ఎందుకనంటే ఈ ఇయర్‌లో తగ్గడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ ట్రెండ్ అనేది లేదు. కన్సిస్టెంట్ ట్రెండ్ అనేది లేదు. ఏవైతే హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని అంటున్నామో గవర్నమెంట్ చెప్తుంది ఏదనంటే ఎవరైతే గ్యారంటీస్ ఎస్‌పీవీస్ చెప్పాను కదా! ఎస్‌పీవీస్ అంటే ఏంటి? స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఒక ప్రాజెక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం, ఒక రోడ్ కన్‌స్ట్రక్షన్ కోసం కంప్లీట్‌గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక ఎస్‌పీవీని క్రియేట్ చేసేసి వాళ్ళకి తగిన మెకానిజమ్స్ ఇచ్చేసి ఆ రోడ్ ఎగ్జిక్యూషన్‌కి వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి లైజనింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి అథారిటీ ఏవైతే ఉందో వాళ్ళకి వెస్టెడ్ ఇచ్చేసి గవర్నమెంట్ ఆ రోడ్‌ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి కావాల్సిన ఫైనాన్సెస్‌కి ఏం చేస్తుంది గవర్నమెంట్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఫైనాన్సెస్‌కి గవర్నమెంట్స్ లోన్స్ ఇస్తుంది. సో, ఆ లోన్స్‌కి గ్యారంటీస్ ఇస్తుంది. సో, దాన్ని కూడా ఏం చేశారు? దాన్ని కూడా బడ్జెటింగ్‌లోనే కౌంట్ చేయడం జరిగింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లాగా బడ్జెట్‌లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఎస్‌పీవీస్ ద్వారా ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్‌లో మనం ఏదైతే హైలైట్స్‌లో చూసామో ఫిగర్ వచ్చేసి టోటల్ డెబ్ట్ 6,71,757 ఈ అమౌంట్ అనేది ఇంక్లూడింగ్ ఎస్‌పీవీస్ ఆర్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. బడ్జెట్‌లో ఇంక్లూడ్ చేయకుండా ఏవైతే బయట గవర్నమెంట్ ఎక్స్‌టర్నల్ గ్యారంటీస్ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ మీద ఉన్న ఒక ఒక ఆబ్లిగేషన్స్ ఉన్న అన్నిటిని కలిపేసి 6,71,757 క్రోర్స్‌గా చూపించడం జరిగింది. రైట్. సో, ఎఫ్ఆర్‌బీఎం లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎఫ్ఆర్‌బీఎం లోన్స్ గవర్నమెంట్ లోన్స్ రైజ్ బై త్రూ ద ఎస్‌పీవీ ఛానెల్స్ అండ్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో 95,642 ప్లస్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ సర్వీస్డ్ బై ద ఎస్‌పీవీస్ ఆర్ కార్పొరేషన్స్. ఎందుకు ఇక్కడ నాన్ గ్యారంటీడ్ లోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు? ఒకవేళ వీళ్ళు పే చేయకపోయినా అల్టిమేట్‌గా పే చేయాల్సింది ఎవరు? గవర్నమెంటే. రైట్. సో, గ్యారంటీ ఇచ్చినా, ఇవ్వకపోయినా గవర్నమెంట్ ఖచ్చితంగా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు డిఫాల్ట్ అయినా కూడా గవర్నమెంట్ మీదనే ఆ లయబిలిటీ పడే అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో, కంపోజిషన్ ఆఫ్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌గా లిస్ట్‌ని జనరేట్ చేసినప్పుడు 6,71,757 క్రోర్స్‌గా చూపించడం జరిగింది. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఆర్‌బీఎం లోన్స్ ఏవైతే గవర్నమెంట్ పర్మిటెడ్ లోన్స్ ఉన్నాయో, ఆ ఎఫ్ఆర్‌బీఎం లోన్స్ ఎంతున్నాయి? 3,89,763 క్రోర్ రూపీస్‌గా ఉండడం జరిగింది. సో, లోన్స్ రైజ్డ్ బై ద ఎస్‌పీవీస్ బట్ సర్వీస్డ్ బై ద సర్వీస్డ్ బై ద గవర్నమెంట్స్ అనంటే గవర్నమెంట్ అనేది స్పెండింగ్ ఇస్తూ ఉంటుంది. బట్ గవర్నమెంట్ అనేది వాటికి మనీ అలొకేట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి ఎంత అమౌంట్ ఉన్నాయి? 1,27,208 crore rupees. See, guarantees ఆర్ గవర్నమెంట్ లోన్స్ దట్ ఆర్ సర్వీస్డ్ బై ద ఎస్‌పీవీస్. ఏవైతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఉన్నాయో అవే పే చేసుకుంటాయి. అటువంటి లోన్స్ ఎంత ఉన్నాయి? 95,462 క్రోర్స్ రూపీస్ అనేవి ఉండడం జరిగింది. నాన్ గ్యారంటీడ్ లోన్ సర్వీస్డ్ బై ద ఎస్‌పీవీస్ ఆర్ కార్పొరేషన్స్ 59,414 రూపీస్‌గా ఉండడం జరిగింది. ఓవరాల్‌గా ఎంత ఉంది అమౌంట్ వచ్చేసి 6,71,757 క్రోర్ రూపీస్‌గా ఉండడం జరిగింది. రైట్. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఔట్‌స్టాండింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఎంటిటీస్ మీద ఎంతగా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం ఎంత తీసుకొచ్చారు? తెలంగాణ డ్రింకింగ్ అండ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఎంత ఉన్నాయి? తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఎంత ఉన్నాయి? తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కి ఎంత ఉన్నాయి? సేమ్ టైమ్ తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. సో, వేరియస్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్స్‌కి ఎంత లోన్స్ అనేది ఔట్‌స్టాండింగ్ లోన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఏ కార్పొరేషన్ దగ్గర ఎంతెంత లోన్స్ అనేవి ఉన్నాయో కూడా చెప్పడం
జరిగింది. అనదర్ థింగ్ ఈజ్ ఔట్‌స్టాండింగ్ లయబిలిటీస్ టు జీఎస్‌డీపీ రేషియో ఫర్ 2021-22 ఎంత ఉన్నాయి? తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఉంది? 27.9% అనేది తెలంగాణలో ఉంది. లోయెస్ట్ వచ్చేసి ఎవరున్నారు? ఆల్మోస్ట్ లోయెస్ట్ వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్ అండ్ ఒడిస్సా ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, పంజాబ్ ఉండడం జరిగింది. వెస్ట్ బెంగాల్, పంజాబ్ ఉండడం అనేది జరిగింది. ఔట్‌స్టాండింగ్ లయబిలిటీస్ టు ద జీఎస్‌డీపీ రేషియో. ఔట్‌స్టాండింగ్ లయబిలిటీస్ టు ద జీఎస్‌డీపీ రేషియో. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దే వాంట్ టు హైలైట్ ఈస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు రెవెన్యూ రిసీప్ట్స్. ఏవైతే ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఎంత జరుగుతూ ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. సో, రెవెన్యూ రిసీట్‌లో ఏదైతే అమౌంట్ వస్తుందో, ఆ అమౌంట్‌లో ఎంత ఇంట్రెస్ట్ రేట్‌ని పే చేస్తున్నారు అనేది చెప్తున్నారు. సో, తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఎంత పే చేసిందని చెప్తున్నారు? 2021-22లో 19,161 crore రూపీస్‌ని పే చేశారు. ఇట్ ఈస్ అరౌండ్ 15% ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్ అని చెప్పడం జరిగింది. 15% ఆఫ్ రెవెన్యూ రిసీట్స్‌గా చెప్పడం జరిగింది. రైట్. కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చూసాం ఒడిస్సా, తెలంగాణ, పంజాబ్ ఏవైతే ఉన్నాయో, ఒడిస్సా అనేది చాలా లీస్ట్‌గా ఉంది. పంజాబ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. సో, వే ఫార్వర్డ్ ఏదైతే మెన్షన్ చేశారో అది స్టాట్స్ అనేవి లేవు. ఇక్కడ మనకి గ్రూప్ 2 పర్స్పెక్టివ్ అండ్ గ్రూప్ 3 పర్స్పెక్టివ్‌లో చాలా లెస్ ఇంపార్టెంట్. బట్ స్టిల్ డీటెయిల్‌గా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎలాబొరేట్ చేయడం అనేది జరిగింది. ఏదైతే డెబ్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఫైనాన్సింగ్ ఏదైతే ఉన్నాయో డెబ్ట్ ఫైనాన్సింగ్ చేయడం కోసం, రీఫైనాన్స్ చేయడం కోసం ట్రై చేస్తున్నామని చెప్పారు. సేమ్ టైమ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద ఆబ్లిగేషన్స్ ఏవైతే టర్మ్స్ ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ టర్మ్స్ ఉన్నాయో వాటిని మోర్ సూటబుల్‌గా, మోర్ మేనేజబుల్‌గా మేనేజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకొకటి డైవర్సిఫైయింగ్ ద ఫండింగ్ సోర్సెస్ ఏవైతే ఆల్టర్‌నేటివ్ ఫండింగ్ మెకానిజమ్స్ ఉన్నాయో, లెస్ ఎక్స్‌పెన్సివ్ బారోయింగ్స్ లైక్ ఏంటి అనంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్స్ అనేవి తక్కువగా తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్స్ పెంచుకోవడం ద్వారా కూడా ఆల్టర్‌నేటివ్ మెకానిజమ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అని చెప్పడం కోసం చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఎన్హాన్స్డ్ రెవెన్యూ మొబిలైజేషన్. ఎఫెక్టివ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, బ్రాడనింగ్ ఆఫ్ ద ట్యాక్స్ బేస్ ద్వారా అండ్ ఇన్నోవేటివ్ ట్యాక్స్ రెవెన్యూ జనరేషన్ ద్వారా వాళ్ళు ఏవైతే రెవెన్యూ మొబిలైజేషన్ ఉందో దాన్ని చేద్దామని అనుకున్నారు. ఇక్కడ మనల్ని క్వెషన్ ఏ విధంగా అడగవచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడ్స్ టు ద ఎఫెక్టివ్ ఆర్ ఎన్హాన్స్డ్ రెవెన్యూ మొబిలైజేషన్ అని అడగవచ్చు. ఈ బ్రాడనింగ్ ఆఫ్ ద ట్యాక్స్ బేస్ అన్నారనుకోండి, అది కూడా రెవెన్యూ మొబిలైజేషన్‌కి దారితీస్తుంది. సో, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్‌పెండిచర్ రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే తీసివేయడం కాదు. ఎక్కడైతే ఇనెఫిషియన్సీ ఉన్నాయో వాటిని సరిచేయడం. ఏవైతే క్రమంగా లేవో దాన్ని క్రమంగా తీసుకురావడం. ఒక పద్ధతికి తీసుకురావడాన్ని రేషనలైజేషన్ అని అంటాము. ఈ ప్రియారిటైజింగ్ ద ఎక్స్‌పెండిచర్స్. ఈ అలొకేటింగ్ ద ఫండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రియారిటీస్, అర్జెన్సీస్, ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రియారిటైజ్ చేస్తాము ఎక్స్‌పెండిచర్ అని చెప్పింది. ఏవైతే ఇంపార్టెంటో, చాలా ఇంపార్టెంటో ఆ ప్రాజెక్ట్స్‌ని ముందు టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ ఎన్హాన్సింగ్ ద పబ్లిక్ స్పెండింగ్ ఎఫిషియన్సీ. ఏదైతే గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని పెంచడం ద్వారా కూడా మనం ఎక్స్‌పెండిచర్‌ని రేషనలైజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో, ఎఫిషియన్సీ అనేది ఏంటి? ఒకప్పుడు లైక్ 10 రూపీస్ ఉన్నప్పుడు ఒక అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, అదే దాన్ని 8 రూపీస్‌తో ఒక అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయగలిగితే దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ యూజింగ్ ద లెస్సర్ రిసోర్సెస్ టు ప్రొడ్యూస్ ద సేమ్ అవుట్‌పుట్ ఆర్ ఈవెన్ ఫర్ ద మోర్ అవుట్‌పుట్. రైట్. సో, దాన్ని ఎఫిషియన్సీ అని అంటారు. సో, పబ్లిక్ స్పెండింగ్ ఎఫిషియన్సీని పెంచుతామని చెప్పడం జరిగింది. అన్నెసెసరీ స్పెండింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తాము. ఎలిమినేట్ ద ఎక్స్‌పెండిచర్ దట్ డు నాట్ కాంట్రిబ్యూట్ టు ద స్టేట్ డెవలప్‌మెంటల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లేని వాటిని తీసేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ ఏవైతే ఉన్నాయో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఫోకస్ అనేది ఇన్‌ఫ్రా క్రియేషన్ మీద ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇన్‌ఫ్రా క్రియేషన్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఎకనామిక్ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్‌లో ఇంప్రూవ్ అవుతుంది. ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. ఏవైతే సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ ఉన్నాయో, పావర్టీ ఉన్నాయో అవన్నిటిని అడ్రెస్ చేయడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి యూజ్ అవుతాయి. హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ ఇవి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అవుతా ఉంటాయి. ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ సెక్టార్ అనేది ఇంప్రూవ్ అవ్వడం ద్వారా కాంపిటీటివ్‌నెస్ ఏదైతే ఉందో ఎకానమీలో అది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో, ఓవరాల్‌గా తెలంగాణ అనేది ఇండియాలో ఎక్కువ బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎట్ సేమ్ టైమ్ టు ఫేర్ వెల్ ఇన్ ద ఇంటర్నేషనల్ డొమైన్ యాస్ వెల్. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఉందో అక్కడ కూడా కాంపిటీటివ్‌నెస్‌ని పెంచుకోవడం కోసం యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్ మానిటరింగ్ అండ్ మిటిగేటింగ్ ద రిస్క్ ఏవైతే పొటెన్షియల్ రిస్క్స్ ఉన్నాయో ఎకానమీకి, ఆ పొటెన్షియల్ రిస్క్స్‌ని మేము రెగ్యులర్‌గా మానిటర్ చేస్తున్నాము. వాటిని మిటిగేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది.
ఏమేమని చెప్పారు వీళ్ళు? రెగ్యులర్‌లీ అసెసింగ్ ద ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఇన్‌ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్‌గా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. పొటెన్షియల్ డౌన్ టర్న్స్ ఏదైతే ఎకానమీలో ఒకవేళ వస్తే వాటికి కావాల్సిన బ్యాకప్ స్ట్రాటజీస్‌ని ప్రిపేర్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్‌గా ఉండడం ద్వారా ఏవైతే షాక్స్ వచ్చినా కూడా తెలంగాణ ఎకానమీకి ఆ షాక్స్‌ని ఎఫెక్టివ్‌గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ దేర్ విల్ బి ఎ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ అని చెప్పడం జరిగింది. సో, స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకోసం ఏంటి అనంటే, వి రెగ్యులర్‌లీ మానిటర్ అండ్ మిటిగేట్ ద రిస్క్స్ అని చెప్పడం జరిగింది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ ఫైనాన్స్. ఏవైతే ఫస్ట్ బడ్జెట్‌లో చెప్పారు అని చెప్పామో, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా, ట్రెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ. Let me know if you have any doubts. We'll continue. From now on, you will get the video on regular basis. At the same time, this PDF document is available in the description box below. Please do download it and watch it. Thank you.